ధనాన్ని సంపాదించేందుకు లేదా ధనం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ కూడా పాకెట్ లో మనీ వ్యాలెట్ ని ఉపయోగిస్తూ ఉంటాం. మనీ వ్యాలెట్ ని రకరకాలుగా ఉపయోగిస్తుంటాం. అంటే ధనాన్ని నిల్వ ఉంచుకునే దానికోసంగా మనం డబ్బులు పెడుతూ తీయడాన్ని మనం గమనిస్తుంటాం. దేనికి? ధనమన్నా అధికం అవ్వాలని లేదా దాంట్లో పెట్టిన ధనం నిల్వ ఉండాలనేది మనం ఒక సంకల్పంతో ఉంటాం. అటువంటి సందర్భంలో మనం చాలా మిస్టేక్స్ ఏం చేస్తుంటాము, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం లో డ్రా చేస్తాం. డ్రా చేసినప్పుడు దాంట్లో మనకి ఒక పే స్లిప్ వస్తుంది. ఇప్పుడు మీరు తీయబడిన డబ్బు ఎంత తీయబడింది అని చెప్పేసి ఒక స్లిప్ రూపంలో వస్తుంది. ఆ పేపర్ ని మీరు చాలా మంది ఏం చేస్తారు, దాన్ని కూడా మనీ వ్యాలెట్ లో పెడుతూ ఉంటారు. మనం ధనం నిల్వ ఉంచడానికి, ధనం అధికమవడానికి ధనం పెడితే ఎలా అయితే అధికమవుతుందో, ఎలా అయితే ధనం నిల్వ ఉంటుందో, ఈ రుణానికి సంబంధించి అంటే మనం ఖర్చు పెట్టిన దానికి సంబంధించిన విషయాలకు సంబంధించినవి ఈ మనీ వ్యాలెట్ లో పెట్టడం వల్ల కూడా మనం ధనాన్ని ఖర్చు అయిపోయేలా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధనం నిల్వ ఉండాలి అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అటువంటి పే స్లిప్పులకు సంబంధించి ఏదైనా ఉన్నప్పుడు, అంటే ఖర్చు పెట్టిన వివరాలు రాసుకున్నా అవి మనీ వ్యాలెట్ లో వాడకుండా తగు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ధనం ఎప్పటికీ మీ వద్దే ఉండి